మాజీ మంత్రివర్యులు పేదల కోసం తన జీవితాన్ని కేటాయించి అనేక వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. జై తెలంగాణ. రియల్ గా ఈరోజు వద్ద రవిచంద్ర గారికి భారతదేశంలోనే అత్యున్నతమైన సభ కంటే రాజ్యసభ అది. అలాంటి రాజ్యసభకు గతంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ముద్దురాజు బిడ్డను చేసిన తర్వాత వెంటనే వద్ద రవిచంద్ర గారిని పట్టుకొచ్చి నువ్వే ఉండాలని ఒప్పించి మెప్పించి వారిని నియామకం చేసిండు. తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్ జరిగిన తర్వాత చాలామంది ఎంఐఎంలందరూ కూడా పెద్దలందరూ కూడా రాజ్యసభ సీట్ నాకు కావాలి అన్న తరుణంలో ఎవరిని ఆలోచించక ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని తప్పకుండా అవకాశం కల్పించి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి కూడా ఒక కులానికే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా నాయకత్వం ఉన్న లక్షణం ఉన్న వ్యక్తి ఎవరంటే వద్ద రవిచంద్రాన్ని నిర్ణయించుకొని ఎంపిక చేసినందుకు ఈ సభాముఖంగా తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలను అడ్డుపెట్టి సాధించిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. వారికి ఉదయపూర్వకంగా ఈ సభ నుంచి ప్రత్యేకంగా మా వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరం కూడా మొత్తం అట్టడుగు వర్గ ప్రజలందరం కూడా ఎవరైనా మంచులు తాగిస్తే కృతజ్ఞతా భావంతో ఉంటే కులాలు మన అన్ని అంత ఉన్నతమైన స్థానాన్ని మన అభ్యర్థిని మన జాతికి సంబంధించిన వ్యక్తిని నియామకం చేసినందుకు మనం అందరం ఎంత చేసినా తక్కువే కేసీఆర్ గారికి. అదేవిధంగా ఇప్పుడు మన మధ్యలో మాజీ అమర్త్యవల్లి జిల్లా వాసులు ఉన్నారు. మన అభ్యర్థి ఫ్లోర్ లీడర్ అయిన నామా నాగేశ్వరరావు గారు కూడా మరి మొన్ననే వారి అభ్యర్థన జరిగింది. వీరు ఇప్పుడు అందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన మన బడుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా వారి అభ్యర్థి బలపరిచే కాకుండా విజయానికి కృషి చేసే బాధ్యత కూడా మన వర్గాల పైన ఉందని మనం చేస్తున్నాం. నిజంగా ఆలోచిస్తే ఈనాడు మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనీవిన రీతిలో బడుగు బలహీన వర్గానికి ఆత్మగౌరవం కల్పించడానికి ఆత్మగౌరవం కల్పించిన వ్యక్తి ఇలా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా మనందరూ గుర్తుంచుకోవాలి. ఎవరు హైదరాబాద్ పోయినా వేలాది కోట్ల రూపాయల లక్షల విలువ చేసే భూములు ఇచ్చి ఈనాడు మనందరూ ఆత్మగౌరవం కల్పించే బద్దర్తిచ్చి బౌలా నిర్మాణించే శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని కూడా మన వర్గాల ప్రజలు కూడా ఉండాలని వేడుకుంటూ ఈనాడు మనందరికీ కూడా అందరూ నాయకులు అవుతాం ఎవరు కాదు అనుకోవద్దు. కానీ అవకాశం ఇచ్చిన వ్యక్తిని మనం ఎన్నడగా ఉండి వారి నాయకత్వంలో మనందరం కూడా తెలంగాణ ప్రజలందరూ బడుగు బలైన అన్ని వర్గాల వారు కూడా వారి నాయకత్వంలో బలపరిచి అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్ర చట్టసభలో పంపించిన వ్యక్తి మన వద్ద రవిచంద్ర గారిని మన బడుగు బలైన వర్గ ఐకాన్గా మనం ఎంపిక చేసుకొని వారి నేతృత్వం మన అందరం కూడా కష్టసుఖాలుగా ఉండే వ్యక్తి ఎవరంటే వద్ద రవిచంద్ర గారు. ఎందుకంటే వారు నాకు ఎక్కువ పరిచయం లేదు. వరంగల్లో మా ఎమ్మెల్యేగా పోటీ చేశారు నా స్థానంలో పోటీ చేస్తే 10 రోజుల ముందే చెప్పి పాపం కానీ తక్కువ ఓడిపోయాడు. నేనే ఎమ్మెల్యేగా రాని బాగా రిక్వెస్ట్ చేశాను మధ్య వరంగల్ జిల్లా ప్రజల పక్షాన మేమందరం కూడా గెలిపిస్తాను నామినేషన్ ఖమ్మం జిల్లా వెళ్ళిపోని చెప్పాను నేను. అయినా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా పంపడం జరిగింది. ఏదేమైనా కానీ తెలంగాణ యావత్ జిల్లాలను కూడా కూడా అందరం కూడా అన్ని వర్గాలు కూడా వారి నాయకత్వంలో మనందరంగా పనిచేయాలని కోరుకుంటూ మరి ఈనాడు ఒక గుర్తుల బాధ్యత రవిచంద్ర పైన ఉంది. ఆ బాధ్యత ఏంటంటే ఖమ్మం జిల్లాలో ఉన్న నామరాశ విజయానికి కూడా వారి నాయకత్వం వహించమని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారు బలపెట్టారు. దయచేసి జిల్లా నాయకులందరితో కలుపుకొని తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉందని వారి పట్ల మేమందరం కూడా వారి నాయకత్వంలో
తప్పకుండా మేము పనిచేసి అన్ని వర్గాల ప్రజలకు చేదోడుగా వాడుగా ఉండి కేసీఆర్ గారికి కృతజ్ఞత భావంతో మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా మిత్రుడు, మా సహచార మిత్రుడు, శాసనమండలి సభ్యులు తాత మోదీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. జై తెలంగాణ.